మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. మన ఇళ్లలో గోడలపై బల్లులు కనిపించడం చాలా సహజం. సాధారణంగా వాటిని చూసి చాలా మంది భయపడుతుంటారు. కానీ భారతీయ సాంప్రదాయాల్లో, వాస్తు శాస్త్రంలో, శకున శాస్త్రంలో బల్లికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని చెప్తారు. కొన్ని సందర్భాల్లో బల్లి కనిపించడం శుభ సూచకంగా భావిస్తే, మరికొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలనే సంకేతంగా కూడా భావిస్తారు. అయితే ఇవన్నీ సాంప్రదాయ విశ్వాసాలు మాత్రమే, శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలు కావు. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ వీటిని విశ్వసిస్తూ ఉంటారు. ముందుగా పూజా గదిలో బల్లి కనిపించడం గురించి మాట్లాడుకుందాం. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం దేవుడి పటాల దగ్గర పూజా గదిలో బల్లి కనిపిస్తే దాన్ని శుభ సూచకంగా భావిస్తారు. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని నమ్ముతారు. దీపావళి వంటి పర్వదినాల్లో ఇంట్లో బల్లి కనిపించడం కూడా కొన్ని ప్రాంతాల్లో మంచి సంకేతంగా భావిస్తారు. ఆ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం పెరుగుతాయని, అదృష్టం కలిసి వస్తుందని పెద్దలు చెప్తుంటారు. ఇవి పూర్తిగా సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఉన్న అభిప్రాయాలే. ఇక రెండు బల్లులు ఒకదానితో ఒకటి పోట్లాడుతున్నట్టు కనిపిస్తే మాత్రం కొందరు అశుభ సూచనగా భావిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చని, అందుకే అందరితో సఖ్యతగా ఉండాలని పెద్దలు సూచిస్తుంటారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో చనిపోయిన బల్లి కనిపిస్తే దాన్ని మంచిగా పరిగణించరు. అలాంటి సందర్భాల్లో ఇంట్లో శుభకార్యాలు, పూజలు నిర్వహించడం ద్వారా సానుకూల వాతావరణం కల్పించాలని నమ్ముతారు. ఇక శకున శాస్త్రంలో బల్లి శరీరంపై పడడానికి కూడా వివిధ రకాల ఫలితాలు చెప్తుంటారు. శరీరంలో ఏ భాగంపై పడిందనే దాన్ని బట్టి శుభ, అశుభ ఫలితాలు విశ్లేషిస్తారు. ఈ విషయాలన్నీ సాంప్రదాయ విశ్వాసాల పరిధిలోనే ఉంటాయని గుర్తుంచుకోవాలి. మొత్తానికి ఇంట్లో బల్లి కనిపించడం అనేది సహజమే అయినా దానికి సంబంధించిన అనేక విశ్వాసాలు మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్నాయి.